హాయ్ గైస్, దిస్ ఈజ్ జగపతి. ఇప్పుడే పెద్ద ట్రైలర్ చూడడం జరిగింది. రివ్యూలోకి వెళ్ళే ముందు దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పటి నుంచి మన యూట్యూబ్ ఛానల్లో కొత్త కంటెంట్ రాబోతుంది. అదే మూవీస్కి సంబంధించిన ఎవ్రీ అప్డేట్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో వెరీ ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో కమింగ్ టు ది పెద్ద రివ్యూ. పెద్ద ట్రైలర్ అంటే చాలా చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్తో వచ్చింది. ఫ్యాన్స్ చాలా ఆకలితో ఉన్నారు. సో ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత అంత పెద్ద భారీ మూవీ అయితే ఎక్కడ రాలేదు. సో అందరూ ఈగర్గా చాలా వెయిట్ చేస్తున్నారు. సో ఈ అంచనాల మధ్య వచ్చిన పెద్ద ట్రైలర్ సో ప్రేక్షకుల అంచనాలను దగ్గరికి రీచ్ అయిందా లేదా ప్రేక్షకుల అంచనాలు రీచ్ అయిందా లేదా అని మాట్లాడుకుందాం. సో పెద్ద ట్రైలర్ స్టార్ట్ అవ్వడమే ఒక ట్రైన్ సీక్వెన్స్తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత రామ్ చరణ్ ఇంట్రడక్షన్. సో ఇలా వెళ్తూ జాన్వీ కపూర్ ఇంట్రడక్షన్. సో ఒక్కొక్క క్రికెట్ని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత కుస్తీ, తర్వాత ఇందులో రన్నింగ్ కూడా ఉంది. సో ఇలా ప్రతి ఫ్లాట్ స్టెప్ బై స్టెప్ రివీల్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చాలా చాలా బాగుంది. సో సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ చాలా సూపర్గా న్యాచురల్గా ఉంది. మీకు ఎక్కడ గ్రాఫిక్స్ అని విఎఫ్ఎక్స్ అనే షార్ట్సే లేవు. సో అన్ని న్యాచురల్ లొకేషన్స్లోనే షూట్ చేశారు. సో మనం ఇలా చెప్పుకుంటూ పోతే కమింగ్ టు ది మ్యూజిక్, నాకు మ్యూజిక్ అనేది అంతగా ఎక్కలేదు. అది ఎందుకు ఎక్కలేదో నాకు కూడా తెలీదు. సో మీకు ఒకవేళ మ్యూజిక్ నచ్చితే కింద కమెంట్ చేయండి. నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదో కింద కమెంట్ చేయండి. ఏఆర్ రెహమాన్ నుండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ పెద్దలో ఉన్న ఆ సీక్వెన్స్కి అయితే ఇంకా మంచిగా ఉండాల్సింది. బట్ మరి అంత సాటిస్ఫైడ్ మ్యూజిక్ అయితే కాదు. బట్ ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఫర్దర్గా మూవీలో ఏమన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మేబీ దాచుంచారేమో. సో చూడాలి ఎలా ఉంటుందో. మూవీ రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి. సో రిలీజ్ అయిన 2 సాంగ్స్ అయితే అసలు ఆల్ టైమ్ ఫేవరెట్, మై ఆల్ టైమ్ ఫేవరెట్లో ఉంటాయి. రైరే రారా కానీ, చికిడి చికిరి కానీ, సో అంతా బాగుంటాయి. సో బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమైందో మనకి తెలియదు. సో కమింగ్ టు ది రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే ట్రైలర్లో మాత్రం గూస్ బంప్స్ వచ్చాయి. ఆ లాస్ట్ షాట్ అయితే మాత్రము హైలైట్గా ఉంది. సో ఇంకా క్రికెట్ ఇలా అన్నీ బాగానే ఉన్నాయి. కమింగ్ టు దేవేందు, సో ఆయన క్యారెక్టర్ మాత్రం చాలా చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది అని అనిపిస్తుంది థియేటర్లో అయితే. సో తన క్యారెక్టర్ నెగిటివ్ షేడ్లో ఉన్నా కూడా సో తను చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ట్రైలర్లో ఉన్నంతసేపు తన ఆపోజిట్ క్యారెక్టర్ని అలా దింపేశారు అంతే. అండ్ జగపతి బాబు క్యారెక్టర్ని మచ్ రివీల్ చేయలేదు. చూడాలి ఎలా ఉంటుందో. ఇంకా రివీల్ చేయని క్యారెక్టర్స్ ఏమన్నా దాచుంచారేమో తెలీదు. సో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అయితే చాలా అందంగానే ఉంది. అంటే చూపించడం వరకు చాలా అందంగా చూపించారు. అండ్ కమింగ్ టు ది వాళ్ళ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మరి మనకు అంత ఎక్కువైతే రివీల్ చేయలేదు. జస్ట్ ఒక షాట్లో రివీల్ చేశారు అంతే. అది కూడా చూడాలి ఎలా ఉంటుందో. మరి అతికిచ్చినట్లు కాకుండా న్యాచురల్గా ఉంటే బాగుంటుంది లవ్ స్టోరీ అనేది. ఎందుకంటే ఇంత పెద్ద సీక్వెన్స్లో లవ్ స్టోరీని ఎక్కడ తీసుకొచ్చి మింగిల్ చేస్తారో చూడాలి మనం. సో ఇంతసేపు సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకున్నాం కదా. సినిమాటోగ్రఫీ రత్నవేల్ గారు మాత్రం మామూలుగా అసలు ఒక్కొక్క షాట్ మైండ్ బ్లోయింగ్ అనమాట. అలా ఉన్నాయి ఒక్కొక్క షాట్. చూడాలి ఎలా ఉంటుంది. సో పెద్ద ట్రైలర్ చూసాక ఇందులో డైలాగ్స్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ చాలా యూనిక్గా ఉంది. సో రామ్ చరణ్ ఆ కుస్తీ అప్పుడు చెప్పే డైలాగ్స్ కానీ, ఇంకా సో రాంబుజీ చెప్పే డైలాగ్స్ అండ్ జగపతి బాబు గారు చెప్పే డైలాగ్స్, సో వీటన్నిటిని చూస్తే నాకు ఒక ఐడెంటిటీ కోసం ఒక విలేజ్ నుంచి ఒక పర్సన్ తన విలేజ్ కోసం కానీ తన ప్రజల కోసం కానీ ఏం చేశాడు, ఎంత దూరం వెళ్ళాడు అనే పాయింట్ మీద వెళ్ళేలా ఉంది మొత్తం స్టోరీ అంతా. సో ఇది స్టోరీ డ్రివెన్ డ్రామా కాబోతుంది. సో రామ్ చరణ్కి చాలా చాలా స్కోప్ ఉంది. రంగస్థలం కంటే మించి పర్ఫార్మెన్స్ చేసేంత స్కోప్ ఉన్న మూవీ కాబోతుంది పెద్ద ట్రైలర్ చూసాక మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.